ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అంటూ చిరంజీవి గారిని చూస్తే ప్రతి ఒక్క అభిమాని కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటూ ఒక వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా సర్క్యులేట్ అవుతుంది. మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డాన్సర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అంటే ముందుగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? సో నిజంగా మన కుబేరా సినిమా వచ్చింది. ఆ సక్సెస్ ఈవెంట్కి అయితే చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారనమాట. అక్కడ డైరెక్టర్ శేఖర్ కమ్లా గారికి మాత్రం చిరంజీవి గారితో ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగి సినిమాలకి ఆయన కూడా అరిచి జై చిరంజీవి అని అరుస్తూ అట్లా పెరిగారంట. ఆయన కూడా ఆయన మాటలోనే ఆయన చెప్పారు. సో చిరంజీవి గారు అంటే అభిమానం చిన్నప్పటి నుంచి అని చెప్పి. సో అలాంటి వ్యక్తికి మరి కుబేరా సినిమా తీసినప్పుడు ఆయన గెస్ట్గా ఆయన అభిమాన హీరో వచ్చారంటే ఇంకా అంతకన్నా ఒక ఎగ్జైట్మెంట్ ఏముంటుంది చెప్పండి. సో అలాంటి వ్యక్తి ఆ ఈవెంట్లో నిలబడినప్పుడు అందరూ స్టేజ్ మీద వరుసగా నిలబడినప్పుడు అలవాట్లో పొరపాటుగా ఆయన చేయేశారనమాట భుజం పైన శేఖర్ కమల గారు. సో చిరంజీవి గారు ఆయన అంటే ఆనందంలో ఎగ్జైట్మెంట్లో ఉన్న ఇది మర్చిపోయి ఎవరో ఫ్రెండ్ మీద చేసినట్టుగా వేస్తే సో వేరే హీరోలు ఏంటంటే ఇట్లా తీసేస్తారు. సో ఇది ఆయన ఆలోచించుకున్న చిరంజీవి గారు కదా నేను మర్చిపోయి వేసేసాను అన్నట్టుగా ఆయన గబుక్కని తీసేశారు చెయ్యి. బట్ అయినా కూడా చిరంజీవి గారు అది గమనించి పర్లేదు వేసుకోమ్మా అని చెప్పి అంత చనువు ఇచ్చారనమాట. సో అది చిరంజీవి గారికి ఉన్న ఒక డౌన్ టు ఎర్త్ నేచర్ అని చెప్పొచ్చు. అంతకుముందు కూడా కమెడీ కుర్రోళ్ళు సినిమాలోంచి ఒక హీరో వచ్చినప్పుడు సో అతను అందరూ కూడా టీం అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆయన భుజం నడుము మీద చేస్తే వాళ్ళ అసిస్టెంట్ వచ్చి పక్కకు తీసేస్తారనమాట. అది గమనించిన చిరంజీవి గారు పర్లేదు బాబు వేసుకో అని చెప్పి సో అంత ఫ్రీడమ్ అంటే ఒక నటుడిని ఒక సినిమాని ఆదరించాలని వస్తే వాళ్ళకి ఒక స్నేహితులాగా ఒక సోదరుడిలాగా ఆయన కనిపిస్తారనమాట. సో ఫ్రీడమ్ ఇస్తారు. అంతగా ఇంత స్థాయిలో ఉండి అలా ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనమాట. వేరే చిన్న చిన్న హీరోలు కూడా ఈ రోజున పక్కన నిలబడితేనే కొంచెం యాటిట్యూడ్ చూపించి ఫోటో అడిగితేనే కొంచెం పాయింట్ రా అని చెప్పే రోజుల్లో బట్ అలాంటి ఆయన కన్నా చిన్న వ్యక్తులు ఆయన పైన చేయేసినా భుజం మీద చేయేసినా కూడా పర్లేదు వేసుకోండి అని ఒక చనువు ఇస్తున్నాడంటే అది ఆయనకున్న ఒక మంచి లక్షణం అని చెప్పొచ్చు. ఎందుకంటే కింద స్థాయి నుంచి అన్ని చూసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా అలా ఉండగలుగుతారు. వేరే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే పక్కకు బొండి ఇగ్నోర్ చేస్తుంటారు అనమాట. సో చిరంజీవి గారు ఏంటంటే సహజంగా అందరితోనూ కలిసి వచ్చినవాడు కాబట్టి అందరితో కలుపుకుంటూ వెళ్తారనమాట ఆయన. సో అందుకే ఆయన అందరూ వాడయ్యాడు. ఈరోజు ఆ రేంజ్లో ఉన్నారనమాట. ఇండస్ట్రీకి బాస్గా ఉన్నారంటే మామూలు విషయం కాదు అది. సో మరి ఆయన ఉన్నంతకాలం ఇదే యాటిట్యూడ్తో ఉండాలని కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు అనమాట. ఆయనకి రోజు రోజుకి అభిమానులు పెరుగుతున్నారంటే అదే కారణం. ఎందుకంటే ఆయనకున్న నేచర్. సో ఏ హీరోకైనా అభిమానులు పెరుగుతారంటే వాళ్ళకున్న గ్రౌండ్ ఎర్త్ నేచరే అనమాట. సో మరి చిరంజీవి గారు కూడా అది పలు సందర్భాల్లో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అది ఎవరన్నా చేసినా అతను చాలా కొత్త హీరో చేసినా కూడా ఆయన ఏమనుకోకుండా మళ్ళీ పర్లేదులేమ్మా వేసుకో. ఎందుకంటే అభిమానుల్ని అర్థం చేసుకోవడంలో ఉన్న లక్షణం అది. ఖచ్చితంగా అవతలవాడు మనతో ఇలా ఆశపడుతున్నాడు సో తప్పే ఉంది చెయ్యే కదా మన్నేమి వాడు ఏది చేయడు కదా పేకనొక్కు చంపాడు కదా ఆ ఫీలింగ్ లేకుండా పర్లేదులేమ్మా వేసుకో అని చెప్పడం అనేది నిజంగా అసలు ఇది ఒక అద్భుతమైన లక్షణం అని చెప్పొచ్చు. సో ఇలానే మరికొంతమంది అభిమానులని ఆయన అట్లానే సాటిస్ఫై చేయాలని మనం కూడా ఆశిద్దాం.